వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యమాల బాట పట్టారు. అంగన్వాడీలు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి, ఇప్పుడు వాలంటీర్లు అయితేనేమి, మున్సిపల్ కార్మికులు అయితేనేమి, కేజీవీపీ స్కూల్ ఉపాధ్యాయునిలు అయితేనేమి, సర్వశిక్ష అభినాయ్ ఉద్యోగులు అయితేనేమి, వీఆర్ఏలు అయితేనేమి, అన్ని శాఖల్లో ఉన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఇప్పుడు ఉద్యమాల బాట పట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఇలా ఉద్యమాలు చేసి రోడ్డెక్కితే దేశద్రోహం కేసులు పెట్టేందుకు వెనకాడటం లేదు ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇందుకు ఆ విధంగా కేసులు పెట్టటాలు, లేకపోతే వాళ్ళని విధుల నుంచి తొలగిస్తామని బెదిరించటాలు, అంగన్వాడీలు అయితే వాళ్ళ యొక్క సెంటర్లకు వెళ్ళి తాళాలు పగలగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సచివాలయం సిబ్బంది అక్కడ కాపలా పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. మిడ్ డే మీల్స్ వండే పాఠశాల, ప్రభుత్వ పాఠశాల మిడ్ డే మీల్స్ వండే ఆ సిబ్బందితో అక్కడ వంట వండిస్తున్నారు. ఆ పని ఈ పని రెండు చూడలేమని చెప్పి ఏదైతే మధ్యాహ్న భోజన పథకంలో హెల్పర్స్గా పనిచేస్తున్న వాళ్ళందరూ చేతులు ఎత్తి మొక్కుతున్న పరిస్థితి ఏంది, మేము ఈ పని చేయలేమని చెప్పి. అయితే అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళు సెంట్రల్ తాళాలు పగలగొడతారు. వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క ఆలోచనలకు, వాళ్ళ యొక్క డిమాండ్స్ని నెరవేర్చి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పోనిచ్చి వాళ్ళ సెంట్రల్ తాళాలు, వాళ్ళు రాసిన రికార్డ్స్, అక్కడున్న సామాగ్రిని స్వాధీనం చేసుకొని సచివాలయ సిబ్బందితో నిర్వహణ చేయించడం. మగవాళ్ళు ఆడవాళ్ళకు సంబంధించి ఏదైతే అంగన్వాడీ సెంటర్లు అంటే బాలింతలు వస్తుంటారు, గర్భవతులు వస్తుంటారు, చిన్నపిల్లలు వస్తుంటారు. అయితే మేల్స్కి సంబంధించి సచివాలయ సిబ్బందిలో ఉన్న మేల్స్ని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించే పరిస్థితి ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశా వర్కర్లు కూడా దాదాపు విధులు బహిష్కరించి దాదాపు 10 రోజుల నుంచిగా నిరసన బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంగన్వాడీలు దాదాపు ఈ రోజుకి 18వ రోజు, 17 రోజులు పూర్తి చేసుకున్నారు. వివిధ రూపాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని చెప్పాలి. 2 సార్లు చర్చలకు పిలిచి మాట్లాడింది ఏం లేకుండా విధుల్లో మీరు జాయిన్ అవ్వాలి, విధులు నిర్వర్తించాలి తప్ప ఇలా నిరసన వ్యక్తం చేస్తే మాత్రం ఒప్పుకోవని చెప్పి మంత్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సమాజంలో రాజ్యాంగం మనకు కల్పించింది, భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో నిరసన వ్యక్తం చేయడం అనేది కామన్. ధర్నాలు, నిరసనలు అనేది కామన్. రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యక్రమాలను కానీ లేకపోతే పథకాలను కానీ ఎవరైనా వ్యతిరేకించవచ్చు. ప్రజాస్వామ్యంలో వ్యతిరేకిస్తున్న వాళ్ళపైన ఈ విధంగా వేటు వేయటాలు, వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడతాలు, వాళ్ళని తొక్కాలని చూడటాలు, ఏదైతే వాళ్ళు చేసిన సమ్మెని పూర్తిగా విచ్ఛిన్నం చేయాలని చూడాలనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అనే చెప్పాలి. ఇప్పుడు వాలంటీర్లు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యం అని చెప్పి సోషల్ మీడియాలో విపక్షాలు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్న క్రమంలో ఆ వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇప్పుడు వాళ్ళు ఉద్యమాల బాట పడుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి ఉద్యోగాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతోడు వేతనాలు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ విధంగా వాలంటీర్లు కూడా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల్లో మీరు పాల్గొంటున్నారు, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఒప్పుకునేది లేదని చెప్పి మున్సిపల్ కమిషనర్లు అయితేనేమి, సచివాలయం ఏదైతే కార్యదర్శి ఉన్నారో వాళ్ళపై వేటు వేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. ఇదే అంశం, ఇదే సంఘటన మనకి అమలాపురం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన పరిస్థితి అయితే ఉంది. అక్కడున్న మున్సిపాలిటీ కమిషనరు 3 వాలంటీర్లని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ధర్నా చేస్తున్నారని చెప్పి వాళ్ళని రిమూవ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంగన్వాడీలు కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్తూ అంటున్నారు. కస్తూర్బా గాంధీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీలను కూడా పూర్తిగా తీసేస్తాం, ఆశా వర్కర్లను తీసేస్తామని చెప్పి అంటున్నారు. ఇంకా సర్వశిక్ష అభియాన్లో ఉన్న ఉద్యోగులు కూడా తొలగిస్తామని చెప్పి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగస్తులు అందరూ తమ యొక్క డిమాండ్స్ని వేతనాల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ఇంకేమన్నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి ఏ ఉన్నా కానీ వాటిని ప్రభుత్వాన్ని నిలదీసి అడిగే హక్కు ప్రతి ఒక్క ఉద్యోగుడికి ఉంది. ప్రతి ఒక్క ఎంప్లాయీ దీని మీద డిమాండ్ చేయొచ్చు. రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి మీ యొక్క డిమాండ్స్ని అడగాలని ఎక్కడా లేదు. అడిగి నిలదీయాలనేదే ఉంటుంది కానీ అడగకూడదు అనేది ఎక్కడ లేదు అనేది చెప్పాలి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం ఎటువంటి వీరిపైన తీసుకుంటున్న ప్రతి ఒక్క డిసిషను వివాదాస్పదంగా మారింది. అంగన్వాడీ విషయంలో కానీ, ఆశా వర్కర్ల విషయంలో కానీ, మున్సిపల్ కార్మికులు సిబ్బంది విషయంలో కానీ, మరోవైపు విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు కూడా ఉద్యమాలు పడుతున్నారు. వీళ్ళందరి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెద్ద ఎత్తున తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలు. ఇది సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు ప్రభుత్వంలో ఉండి
వైసీపీ అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి మెసేజ్ని మీరు సమాజానికి అందిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంశాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఇది. మరోవైపు విద్యుత్ కాంట్రాక్టు సంబంధించిన ఏదైతే ఇంజనీర్లు, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు కూడా గత 3 రోజులుగా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏదైతే వాళ్ళు ఉద్యోగపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు అయితేనేమి, వేతనాల విషయంలో అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మున్సిపల్ కార్మికులు ఈరోజు తాజాగా ఒక స్టేట్మెంటు చెప్తున్న పరిస్థితి ఏమిటి అంటే అది ఏదైతే మా సమస్యలు మీరు, మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో మీరు నిర్వర్తించాల్సిందే, తప్పనిసరిగా నిర్వర్తించిన పరిస్థితిలో మేము తాగునీరు, విద్యుత్ నిలిపివేస్తాము, వీధి లైట్లు వెలగవు, ఇంటికి తాగునీరు రాదు, ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేయము, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటుంది, తప్పనిసరిగా ఎక్కడ చెత్త ఎక్కడే ఉంటుంది తప్ప కానీ వాటి పనులైతే మేము చేయమని చెప్పి రోడ్డుపైకి వచ్చి ఉరితాలతో వాళ్ళు బంధించుకొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రాన్ని తలపిస్తుంటే ప్రభుత్వం మాత్రం వారిపై ఉక్కుపాదం మోపే విధంగా వాళ్ళని ఉద్యోగాల నుంచి రిమూవ్ చేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం.